నమస్తే పీపుల్, ఇవాళ మనం ఈపీతో వెజ్ ఈపీ నూడిల్స్ చేసేద్దాం. సో దానికోసం ఫస్ట్ గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఈపీలో వచ్చే ఆ మ్యాగ్ని అందులో వేసుకోవాలి. నూడిల్స్ కోసం క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యాగీ కూడా బాయిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అండ్ అలాగే మ్యాగీలో వచ్చే మసాలా అండ్ నెక్స్ట్ కొంచెం కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కొద్దిగా సోయా సాస్ వేస్తున్నా, మంచి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలని. నెక్స్ట్ ఫైనల్లీ పెప్పర్ పౌడర్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లీ నేను చేసిన దాన్ని నేను టేస్ట్ చేయాలి కదా, సో అందుకోసం టేస్ట్ చేస్తున్నా. అయ్యో ఒకటైతే మర్చిపోయా, మనకి ఈపీలో టాపింగ్స్ కోసం అయితే ఒక సపరేట్ ప్యాకెట్ ఇస్తున్నారు. అది వేసుకొని తింటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.